హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. సో సన్ రైజర్స్ హైదరాబాద్ రివ్యూ ఎపిసోడ్ కి స్వాగతం. ముందుగా గత 3 రోజుల వ్యవధిలో 2 ఓటములు చవి చూసింది సన్ రైజర్స్ హైదరాబాద్. సాధారణంగా ఫ్యాన్స్ కి ఇది చాలా కష్టమైన విషయమే ఇది జీర్ణించుకోవడం. అయినా సరే ఆ, ముందుగా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ లో మ్యాచ్ మనం గెలిచే మ్యాచ్ ఓడిపోయాము. మరలా నిన్న సిఎస్కే మ్యాచ్ లో కూడా చాలా టర్న్ అండ్ ట్విస్టులు జరిగినాయి. సో రాహుల్ అయితే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు పాపం, చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్ లో కూడా. ఆ, ఏంటి రాహుల్, ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ లాసెస్. సో సన్ రైజర్స్ ఛాన్స్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి కొంచెం కష్టంగానే కనబడుతుంది. ఏమనుకుంటున్నావు ఈ 2 లాసెస్ ని గమనిస్తే? అంతే ఇక ఫ్యాన్స్ మెల్లిగా టేబుల్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. మరి ఎందుకు నేను ముందే చెప్పా, అసలు మధ్యలో అక్కడక్కడ మ్యాచెస్ గెలుస్తున్నారు కానీ కన్సిస్టెంట్ గా 3 మ్యాచెస్ గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్ పోవని. ఇక ఈ 2 మ్యాచెస్ చూస్తే అసలు అంటే టాక్టికల్ బ్లండర్స్ చాలా చేస్తున్నారు. అసలు నీకు టీం సెలెక్షన్ చేయడంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. మళ్ళీ టీం సెలెక్ట్ చేసిన తర్వాత ఆడేటప్పుడు కూడా నీకు బౌలింగ్ చేంజెస్ కానీ బ్యాటింగ్ ఆర్డర్ కానీ అక్కడ బ్లండర్స్ అవుతున్నాయి. అసలు అసలు ముఖ్యంగా నిన్నటి మ్యాచ్ తో స్టార్ట్ అవుదాం. అసలు అసలు దుబాయ్ లో ఇన్ని మ్యాచ్లు ఆడారు ఇప్పటివరకు, 3 మ్యాచ్లు ఆడినట్టున్నాము సన్ రైజర్స్. నీకు రికార్డు కూడా తెలుసు, నీకు గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా తెలుసు. అలాంటిది మిడిల్ ఆర్డర్ లో నువ్వు ఒక సైడ్ 70 మీటర్ బౌండరీ ఉంటే దాన్ని టార్గెట్ చేయడానికి అని చెప్పి లెఫ్ట్ హ్యాండర్ లేకుండా ఎలా దిగారు నాకు అర్థం కాదు. ఇప్పుడు స్క్వాడ్ లో ఆఫెన్స్ లేవా అంటే అది కాదు, నువ్వు అభిషేక్ శర్మ ఆడుతున్నాడు. అసలు సిఎస్కే తోనే పోయినసారి అభిషేక్ శర్మ బాగా ఆడాడు. అసలు అలాంటిది అసలు నిన్న విరాట్ సింగ్ అయినా కానీ అభిషేక్ శర్మ అయినా కానీ ఎందుకు ఆడించలేదో నాకు అర్థం కాలేదు. ప్రియం గర్గ్ మంచి ఆప్షనే, తను ఎంతైనా ఎనర్జీ ఇస్తున్నాడు ఫీల్డ్ లో కానీ అక్కడిక్కడ కానీ ఆడియడం అనుకోవడంలో తప్పు లేదు. కానీ నిన్న మ్యాచ్ పరంగా నీకు సిఎస్కే వాళ్ళ బౌలింగ్ పరంగా సిఎస్కే వాళ్ళకి ఆఫ్ స్పిన్నర్ లేడు అసలు. వాళ్ళ స్క్వాడ్ మొత్తంలో అంతా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో అంటే ఇంకా గ్రౌండ్ డైమెన్షన్స్ చూసి అది మాత్రం సింపుల్ డిసిషన్ అది తీసుకొని ఉండాల్సింది. కానీ మరి ఎందుకని మరి ఎలా బ్లండర్ చేశారో అది నాకు అర్థం కాలేదు. పోనీ అది పక్కన పెట్టేస్తే చివరికి ఇక నీకు మొన్న రాజస్థాన్ మ్యాచ్ లో ఇంకా సిఎస్కే మ్యాచ్ రెండిట్లో సందీప్ శర్మ అని నీకు డెత్ లో ఒక ఓవర్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. అది రాజస్థాన్ మ్యాచ్ లో మనం చూసాము, నీకు ఎట్లా టార్గెట్ చేశారో ఆ ఓవర్ నుంచే నీకు మొత్తం మొమెంటం స్టార్ట్ అయింది. అలానే కానీ నిన్న పాపం సందీప్ శర్మకి ఏమాట కామాట ఏమో మొత్తం అసలు లీడర్ లాగా లీడ్ చేసాడు అసలు మొత్తం బౌలింగ్ అటాక్ ని. చాలా చాలా చక్కగా వేసాడు బౌలింగ్. అసలు ఓపెనింగ్ ఓవర్ లో ఫాఫ్ డు ప్లస్ వికెట్ తీయడం కానీ, నీకు అసలు శామ్ కరణ్ పాపం టార్గెట్ చేద్దాం అనుకున్నా కానీ అంత దొరకలే అసలు. సందీప్ శర్మకి అయితే సలాం గానీ. కానీ నిన్న ఎంత బాగా చేసిన సందీప్ శర్మ గానీ తనని డెత్ లో ఒక ఓవర్ వేయించేటట్టు ప్లాన్ చేయడం మాత్రం అది బ్లండరే. అది మాత్రం చెప్పుకోవాలి. నిన్న ఏదో వాళ్ళు టీం టార్గెట్ చేయలేదు కదా అని చెప్పేసి అది 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 మంచి నిర్ణయం అయితే అవ్వదు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే అసలు మనీష్ పాండే మళ్ళీ నీకు అవుట్ అవడం, అసలు అట్లా నీడ్లెస్ గా రన్ అవుట్ అవడం, అసలు అది కూడా చాలా డిసప్పాయింటింగ్. అసలు తన ఎక్స్పీరియన్స్ లెవెల్ కి తనకుండే రెస్పాన్సిబిలిటీ లెవెల్ కి అది ఏమాత్రం సబబు కాదు. నీ దృష్టిలో ఏమనిపించింది రాజు? అసలు నిన్న మ్యాచ్ సిఎస్కే తో టర్నింగ్ పాయింట్ ఎక్కడైంది అసలు? రాహుల్, మొదటగా టాస్ అనేది ఇప్పటి వరకు దుబాయ్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో చాలా పెద్ద ఫ్యాక్టర్ గా కనబడుతుంది. అండ్ నిన్ను కూడా ఎప్పుడైతే సన్ రైజర్స్ టాస్ ఓడిపోయి చేస్ చేయాల్సి వచ్చిందో అప్పుడే కొంచెం ఛాన్సెస్ కష్టంగా కనిపించినాయి. ఎందుకంటే సిఎస్కే కూడా వరుసగా ఓటములు చూసి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మరలా బ్యాక్ టు ఫామ్ లో కొంచెం మనం ఆ టైప్ ఆఫ్ సిఎస్కే కమ్బ్యాక్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంతకుముందు మనం 2010లో ఎట్లయితే చూసామో ఆ టైప్ ఆఫ్ సిమిలర్ ఆ టైప్ ఆఫ్ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో నిన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ దొరికింది. ఎందుకంటే ధోని కూడా చెప్పాడు, మాకు ఇప్పటి వరకు టోర్నమెంట్ లో చేజే చేస్తున్నాం తప్ప ఫస్ట్ బ్యాటింగ్ మాకు రాలేదు. సో ఇది మంచి ఆపర్చునిటీ దుబాయ్లో ఇప్పటి వరకు జరుగుతున్న ట్రెండ్స్ చూసి. అండ్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సిఎస్కే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ తెచ్చుకుంది. నిన్న జగదీశన్ ప్లేస్ లో వాళ్ళు పీయూష్ చావ్లాని తీసుకొచ్చారు. సో ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ అనేది చాలా అడ్వాంటేజ్. అండ్ నిన్న వార్నర్ కూడా ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేశాడు చాలా క్లియర్ గా, ఏంటంటే ఇప్పటి వరకు సన్ రైజర్స్ కి ఒక బిగ్గెస్ట్ హెడేక్ ఏంటంటే ఆ ఫిఫ్త్ ఆప్షన్, అంటే ఏదైనా ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ దగ్గర లేదు ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ దగ్గర వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు నిన్న చూసుకుంటే అభిషేక్ శర్మ లాంటి ఆల్రౌండర్ పక్కన పెట్టి షాబాజ్ నదీం తీసుకురావాల్సి వచ్చింది. సో షాబాజ్ నదీం రావడం వల్ల నువ్వు చెప్పినట్టు
ఆ ఎక్స్ట్రా ఒక బ్యాటింగ్ ఆప్షన్ అనేది తక్కువ ఉండడం అనేది చాలా క్లియర్గా అర్థమైంది. నిన్న వార్నర్ కూడా ఒప్పుకున్నాడు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే అతనికి ఆ లెఫ్ట్ హ్యాండ్ షార్ట్ బౌండరీ అడ్వాంటేజ్ కూడా నిజంగా మేబీ నిన్న మ్యాచ్లో ఆ సిచ్యువేషన్లో ఉండుంటే అతని పొజిషన్ చాలా క్రూషియల్ అయ్యేది, అతని బ్యాటింగ్ పొజిషన్ వచ్చేసి. సో ఆ రెండిట్లో ఒకటి కొంచెం ఖచ్చితంగా అంటే ఆ టీమ్ స్ట్రాటజీ అంటే ఎక్స్ట్రా ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ దగ్గర లేదు ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ దగ్గర ఎస్ఆర్హెచ్ అయితే చాలా క్లియర్గా స్ట్రగుల్ అవుతుంది. అండ్ అది మాత్రం కరెక్ట్ చేసుకోకపోతే వచ్చే 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోతే కనుక ఇంకా ప్లే ఆఫ్స్ ఖచ్చితంగా అవకాశాలు కష్టంగానే కనబడుతున్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఇప్పటి వరకు జరిగిన ప్రతి సన్ రైజర్స్ మ్యాచ్లో ఒక నోటీసబుల్ పాయింట్ ఏంటంటే మన స్ట్రాటజీ ఎస్పెషల్లీ బౌలింగ్ స్ట్రాటజీ అనేది చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ప్రతి టీము గెస్ చేస్తున్నారు ఏమని అంటే వీళ్ళు పవర్ ప్లేలో 2 లేదా 3 సీమర్లతోటి అలా మేనేజ్ చేస్తారు. మధ్యలో పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్పిన్నర్లు వస్తారు, మళ్ళీ డెత్ లో ఖచ్చితంగా పేసర్స్ వేస్తారు. సో ఇది చాలా క్లియర్ కట్ స్ట్రాటజీగా ప్రతి టీంకి కూడా ఇప్పటి వరకు ప్రతి టీం ఆల్మోస్ట్ 7 గేమ్స్ అందరూ కంప్లీట్ గా ఆడారు. సో హాఫ్ ద టోర్నమెంట్ అయిపోయేసరికి ఈజీగా టీమ్స్ ఇంకా ప్రతి టీము వాళ్ళ హోంవర్క్ చేసుకుంటాయి, వీళ్ళ బౌలింగ్ ఎలా ఉంది, వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అనేది. అట్లా ప్రెడిక్టబుల్ గా ఉంటే ఈజీగా 1-2 టీమ్స్ మేబీ మిస్ అవ్వచ్చు, కానీ చాలా అన్ని టీమ్స్ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఓకే రషీద్ ఖాన్ ఏదో మిడిల్ ఓవర్స్ లో కొంచెం అతను కంట్రోల్ చేస్తాడు, అతను వికెట్లు తీస్తాడని నమ్మకం ఉంటుంది మేనేజ్మెంట్ కానీ ఫ్యాన్స్ కానీ. కానీ ఆ మిడిల్ ఓవర్స్ లో ఎప్పుడు కూడా వికెట్ తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో బ్యాట్స్మెన్ కూడా ఏంటంటే వాళ్ళకు వచ్చిన స్టార్ట్ని బట్టి, పవర్ ప్లేలో ఉన్న స్టార్ట్ని బట్టి, ఉన్న వికెట్స్ని బట్టి కంట్రోల్గా ఆడతారు. ఇప్పుడు చూసుకుంటే రషీద్ ఖాన్కి నిన్న వికెట్లు పడలేదు, అలాగే మొన్న అంతకుముందు సిఎస్కే జరిగిన మ్యాచ్లో కూడా అతను పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. సో అంటే ఐ మీన్ వికెట్స్ అయితే తీయలేదు. సో నేను వికెట్స్ పరంగా మాట్లాడుతున్నా ఇక్కడ. సో ఒక విధంగా ఏంటంటే టీమ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టూ ప్రెడిక్టబుల్ అవ్వడం అనేది కూడా ఒక మైనస్ పాయింటే. ఇప్పుడు ముందు వచ్చే మ్యాచ్ల్లో కొంచెం ఆ స్ట్రాటజీస్ మార్చి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ లాంటి టీంని చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్ తోటి ఓపెనింగ్ లో వేయించి చాలా కీ వికెట్స్ తీస్తున్నారు వాళ్ళు. సో ఒకసారి నువ్వు వాషింగ్టన్ సుందర్ అండ్ షాబాజ్ నదీం లాంటి వాళ్ళని నువ్వు కంపేర్ చేస్తే షాబాజ్ నదీం ఈజ్ ఇన్ఫాక్ట్ ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ స్కిల్డ్ దాన్ వాషింగ్టన్ సుందర్ అని చెప్పుకోవచ్చు. అంటే అతనికి అవకాశాలు రాలేదు ఈ సీజన్ లో, కానీ కొన్నిసార్లు పవర్ ప్లేలో కూడా స్పిన్నర్స్ తో వేయించడం, కొన్ని బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇంకా అటాకింగ్ గా ఉండాలి బౌలింగ్ లో క్యాప్టెన్సీ. సో అదొక్కటి నాకు ప్రామినెంట్ గా కనబడుతున్న ఇష్యూ. అది మాత్రం కొంచెం చేంజ్ చేసుకోకపోతే మనం బ్యాటింగ్ ఫస్ట్ అయినా చేజింగ్ అయినా సరే ఖచ్చితంగా టీమ్స్ అయితే మన బౌలింగ్ ని పక్కా టార్గెట్ చేస్తాయి. ఇదంతా చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వెన్నుముక్క అయినటువంటి భువనేశ్వర్ కుమార్ ఇంజురీతో ఇప్పుడు పక్కన ఉన్నాడు. సో ఈ భువనేశ్వర్ కుమార్ స్క్వాడ్ లో టీంలో ఉండుంటే అది వేరే విషయం. ఎప్పుడైతే భువీ లేడో ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది కరెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రెస్ట్ ఆఫ్ ది సీజన్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు రషీద్ ఖాన్ ని అసలు అందరికంటే ఏ టీం బాగా ఆడుతుంది అంటే అసలు ఈజీగా అది సిఎస్కేనే అబ్బా. అంటే ఇప్పటి నుంచో నీకు గత 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, వాళ్ళు అసలు మినిమం వికెట్స్ ఇయ్యరు. ఒక్కోసారి నిన్న చూసినట్టు రాయుడు వాట్సన్ అటాక్ కూడా చేస్తారు అసలు. కానీ నిన్న ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు షాబాజ్ నదీంని ఓపెనింగ్ ఓవర్లు ఎందుకు వేయలేదు పవర్ ప్లేలో అని. దాన్ని బాగా కౌంటర్ చేశారు సిఎస్కే వాళ్ళు. నీకు శామ్ కరణ్ ఓపెనింగ్ పంపి, ధోని బహుశా మన పాడ్కాస్ట్ కూడా విన్నాడు, శామ్ కరణ్ ఓపెనింగ్ పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యి పంపించాడు. అసలు ఇప్పుడు ఆ శామ్ కరణ్ ఉండడం వల్ల పవర్ ప్లేలో వాళ్ళు ఇది నదీంకి ఇవ్వలేదు, నీకు వాట్సన్ వన్ డౌన్ దింపారు కాబట్టి నీకు వాట్సన్ కోసమే నీకు షాబాజ్ నదీం ని సెలెక్ట్ చేసుకున్నారు టీమ్ లో. ముందే వాళ్ళు మ్యాచ్అప్స్ అది చూసుకుంటే షాబాజ్ నదీం చాలా మంచి రికార్డు ఉంది వాట్సన్ మీద. అందుకని చెప్పి తన కోసమనే తీసుకున్న వాడిని ఇప్పుడు తనకే బౌలింగ్ వేయాలి కదా అని చెప్పి తనని డిలే చేశారు. తీరా చూస్తే తర్వాత నీకు పవర్ ప్లేలో నీకు మెల్లిగా అటు ఇటు తిప్పే సింగిల్ తీసేసాడు. సిఎస్కే 100 బ్యాట్లు అక్కడ టాక్టికల్ గా. ఇప్పుడు రెండు టీమ్స్ కి, సిఎస్కేకి సన్ రైజర్స్ కి ఇద్దరికి పవర్ ప్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంది నీకు పవర్ ప్లేలో అసలు మినిమం రన్స్ కొట్టట్లేదు, ఇద్దరు బాగా డిఫెన్స్ ఆడుతున్నారు అని. కానీ నిన్న సిఎస్కే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు జనరల్ గా వాళ్ళు చేంజ్ అనేది అంత ఈజీగా చేయరు. సిఎస్కే ఎప్పుడు బాగా చాస్తం ఎక్కువ అంటారు, అలాంటిది వాళ్లే నిన్న చేంజ్ అయ్యారు. సన్ రైజర్స్ ఇంకా నిన్ననే సేమ్ టాక్టిక్స్ తో పోయి నీకు స్టార్టింగ్ లో నీకు డాట్ బాల్స్ ఆడి
నీకు బౌండరీస్ కొట్టక. అప్పుడు చూడు నిన్న కూడా అదే అయింది. వార్నర్ ఇప్పుడు నీకు స్టార్టింగ్ లో నువ్వు డిఫెన్స్ ఆడొచ్చు అని చెప్పి నెగిటివ్ గా ఉంటే నువ్వు వికెట్ పోతే అల్టిమేట్ గా నువ్వు కవర్ కూడా చేయలేవు. ఏదో అసలు నిన్న కేన్ విలియమ్సన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల ఆ మాత్రం అన్న వెళ్ళింది కానీ మ్యాచ్, లేకపోతే దుబాయ్ లో అసలు రికార్డ్ చూసుకుంటే అసలు ఒక్క టీమే చేజ్ చేయగలిగింది, అది కూడా సిఎస్కే వాళ్ళు కింగ్స్ లెవెన్ మీద. ఎందుకంటే వాళ్ళు అసలు కంప్లీట్లీ డిమారలైజ్డ్ ఉండే కింగ్స్ లెవెన్ వాళ్ళు. అసలు అది కౌంట్ కూడా చేద్దాం మ్యాచ్, అసలు వాళ్ళు అంత వర్స్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉండే. కాబట్టి నీకు కన్సిడరింగ్ ద గ్రౌండ్ కండిషన్స్ మనం ఆ మాత్రం అన్న పోయాం ఆ పవర్ ప్లే పర్ఫార్మెన్స్ తర్వాత అంటే ఆల్ క్రెడిట్ టు కేన్ విలియమ్సన్. అసలు ఎక్సెప్షనల్ బ్యాట్స్మెన్, ఎన్నిసార్లు చెప్పినా కానీ అది దానికి మాత్రం తక్కువ లేదు అసలు. అసలు నీకు ఈ మ్యాచ్ అయినా కానీ రాజస్థాన్ లో ఆడిన మ్యాచ్ కానీ నీకు క్రూషియల్. అప్పుడు నాకు రాజస్థాన్ లో నీకు డెత్ లో కూడా నీకు జఫ్రా ఆర్చర్ 2 సిక్స్లు కొట్టడం చాలా క్రూషియల్. అసలు నీకు ఆ మ్యాచ్ అసలు ఈజీగా గెలవాల్సిన మ్యాచే ఓడిపోయాము. అసలు ఆ క్రూషియల్ నీకు 24/12 బాల్స్ ఇన్నింగ్స్ లేకపోయి ఉంటే అసలు ఇంకో 10 runs షార్ట్ ఉండేవాళ్ళం. కాబట్టి కేన్ విలియమ్సన్ రోల్ మాత్రం చాలా వాల్యుబుల్ టీమ్ లో. అవును రాహుల్, కేన్ విలియమ్సన్ గురించి చెప్తున్నా కాబట్టి సన్ రైజర్స్ అభిమానులకి చాలా మందికి వాళ్ళ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్వశ్చన్ ఇది ఏంటంటే, ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో మనం చూస్తుంటే అతను వచ్చిన అవకాశాల్లో 2-3 అవకాశాల్లో ఖచ్చితంగా అతను కొంచెం ముందుగా బ్యాటింగ్ వస్తే అతని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపించాడు. అలాగే ఇంకొక ఫ్లిప్ సైడ్ చూసుకుంటే, ఒకవేళ కేన్ విలియమ్సన్ కనుక మిడిల్ ఆర్డర్లో లేకపోతే అక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అండ్ కొంచెం వీక్ గా కనబడుతుందేమో అంటే అనే ఒక భావన కూడా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయాలంటే సన్ రైజర్స్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బెటర్ అనుకుంటున్నావు బ్యాటింగ్ విషయంలో? ఐ థింక్ వాళ్ళు ఒక చాలా టఫ్ కాల్ తీసుకోవాలి ఇప్పుడు. నా దృష్టిలో ఇమ్మీడియట్ గా నాకు తెలిసి జేసన్ హోల్డర్ అయినా మొహమ్మద్ నబీన్ అయినా టీమ్ లోకి తీసుకురావాలి. అది తీసుకురావడానికి అని చెప్పి బయటికి పోవాల్సింది జానీ బెయిర్స్టో నా దృష్టిలో. కొంతమంది డేవిడ్ వార్నర్ కూడా కూర్చోబెట్టి కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీ ఇచ్చేసేయండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటున్నారు, కానీ అది మరి రాడికల్ మూవ్. అది బాగా నీకు ఇన్స్టెబిలిటీకి గురవుతుంది టీము. అది అది తీసుకోనక్కర్లేదు, వార్నర్ బ్యాక్ చేయాలి తప్పదు. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కి ఆడిన పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కానీ హీ కెన్ బౌన్స్ బ్యాక్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ జానీ బెయిర్స్ తో అయితే ఒక రకంగా చూసుకుంటే నీకు పంజాబ్ మ్యాచ్ తో కొట్టిన 97 పక్కన పెడితే నీకు ఫ్లూయెన్సీ మాత్రం నువ్వు కూడా చాలాసార్లు చెప్పు అసలు లేదు బ్యాటింగ్ లో. నిన్న అసలు క్రూషియల్ గా నీకు ఒక క్యాచ్ కూడా మిస్ చేసాడు కీపింగ్ చేసేటప్పుడు. అది కొంచెం అంటే ఎట్లా మిస్ చేసాడంటే కష్టమైన క్యాచ్ కూడా కాదు, ఇట్ వాజ్ షార్ప్ ఛాన్స్. కొంచెం చిన్న ఫైన్ డిఫ్లెక్షన్ వచ్చింది అది, కానీ తన దిక్కులు చూస్తుండే అప్పటి కీపింగ్ చేస్తూ అంటే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అబ్బా నీకు ఇప్పుడు ఇంత కష్టం ఉంది ఫారెన్ స్పాట్స్ అని తెలిసి కూడా నువ్వు కీపింగ్ చేస్తూ కొంచెం దిక్కులు చూసుకుంటూ నువ్వు క్యాచ్ పట్టలే అంటే కొంచెం అది బాధాకరమైన విషయం. కాబట్టి అంటే లుకింగ్ ఎట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద సైడ్ నీకు టీం కూర్పు చూసుకుంటే మాత్రము బెటర్. మనకు 6 hitter కావాలి. నిన్న చూసాము ఉన్న ఏకైక 6 hitter 3D ప్లేయర్ అయిన విజయ్ శంకర్ పర్ఫార్మెన్స్, ఇంకా అది దాని 3D గ్లాసులతో చూసినా గానీ మరి ఏమి కనిపించలే అక్కడ. అసలు నిన్న అయితే అసలు అంటే నేను చాలా హైప్ చేశాను విజయ్ శంకర్. నేను ముందు పాడ్కాస్ట్ లో కూడా చెప్పాను, తను సిఎస్కే తో మ్యాచ్ గెలిపిస్తాను ప్రామిస్ చేశాడు, తన ఫ్రెండ్స్ అందరూ చూస్తారని చెప్పేసి, తను చెన్నై వాడిని అని చెప్పేసి. నిన్ను యాక్చువల్లీ గెలిపిస్తాడనే అనుకున్నాను నేను. ఎప్పుడైతే నీకు ఆ సిచ్యువేషన్ లో కరెక్ట్ టైంలో వచ్చాడు యాక్చువల్ గా. ఓకే ఇప్పుడు నీకు వీళ్ళు సిఎస్కే వాళ్ళు లాంగ్ బౌండరీస్ టర్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు బలం ఉన్న రీచ్ ఉన్న బ్యాట్స్మెన్ కావాలి. విజయ్ శంకర్ ఐడియల్ పర్సన్ ఉన్నాడు, అంత ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, బలం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉంది. కానీ అనవసరంగా వైడ్ బాల్ గెలికాడు. అబ్బా బాబా. అవును రాహుల్, ఒకసారి నిజంగా ఆలోచించుకుంటే అంటే నాకు కూడా ఒకసారి నిన్న మ్యాచ్ అయిన తర్వాత ఏం చేంజెస్ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా నాకు పర్సనల్ గా ఫస్ట్ అనిపించిన పాయింట్ వచ్చేసి నిజంగా బేర్స్టో ఫామ్. అంటే చాలా మందికి కొంచెం అప్సెట్టింగ్ అనిపించవచ్చు ఈ స్టేట్మెంట్, ఎందుకంటే బేర్స్టో ఏంటి అసలు, బేర్స్టో ఫామ్ ఏంటి అసలు, ఇది సూపర్ హిట్టర్ పవర్ హిట్టర్ అని అనవచ్చు. కాకపోతే ఏంటంటే లైక్ బేర్స్టో పైన చాలా హై స్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు, ఎందుకంటే వార్నర్ రోల్ అనేది కంప్లీట్ గా అతను క్యాప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి చాలా డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాడు. సో యూ కెన్ నాట్ పుష్ వార్నర్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ కంఫర్ట్ జోన్. ఎందుకంటే వార్నర్ ఇంకా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటే ఇంకా లైక్ టీం అంతా నీకు ఇంకా ఒక డిఫరెంట్ షేప్ లో కనబడుతుంది. అండ్ అప్పటి నుంచి టీం గెలవాలనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అవి కూడా కంప్లీట్ మారిపోతాయి ఆ ఈక్వేషన్ అంతా కూడా. సో ఎనీవేస్ ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే
నిజంగా అంటే బేస్టో లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న కీపర్ ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు ఆ క్యాచ్ అయితే ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీ మిస్సే. అండ్ క్యాచెస్ డ్రాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందు మ్యాచ్ లో కూడా ప్రియం గారికి ఒక చాలా క్రూషియల్ క్యాచ్ మిస్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు సీజన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ గనక ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై ఒక 1 or 2 అదే ఒక 2 or 4 పాయింట్స్ వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయి ఉంటే అంటే ఆ సిచ్యువేషన్ లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆ రాజస్థాన్ మీద ఓడిపోయిన మ్యాచ్ మీద బాగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే అది చేతులారా జారిపోయిన మ్యాచ్ అది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం నన్ను అడిగితే ఏంటంటే ఒకే ప్లేస్ లో బాగా ఆడగలిగే ప్లేయర్స్ టూ మెనీ పీపుల్ ఉన్నారు మన దగ్గర. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు విజయ్ శంకర్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ శంకర్ నేను టీఎన్పిఎల్ లో బాగా అబ్జర్వ్ చేసినప్పుడు అతను ఎక్కువగా ఆడే పొజిషన్ 1, 2, 3, 4 మ్యాక్సిమం అంటే నెంబర్ 4 లేదంటే 3లో వస్తాడు. సో ఆ పొజిషన్ లో అతను చాలా కీ రోల్ ప్లే చేస్తాడు టీఎన్పిఎల్ లో అతను ఆడే టీమ్స్ కి. సో ఇప్పుడు విజయ్ శంకర్ నేను మిడిల్ ఆర్డర్ లో కూడా చూస్తే సర్లే స్టార్టింగ్ లో వచ్చి ఒక 6 వేసాడు కానీ వెంటనే దొరికిపోయాడు. అంటే ఎలా అంటే ఒక నార్మల్. సో చూసుకుంటే విజయ్ శంకర్ పొజిషన్ చెప్పినట్టు నెంబర్ 3లో అంటే అతనికి మెయిన్ గా అంటే అతనికి బాగా ఇష్టమైన ఇప్పుడు మనీష్ పాండే కూడా ఉంది. మన మనీష్ పాండే కూడా చూసుకుంటే అతను నెంబర్ 3 తప్ప ఎక్కడ ఫిట్ అయ్యేటట్టు కనబడట్లేదు. అంటే అట్లీస్ట్ అటువంటి భావాన్ని అతను వ్యక్తపరిచాడు. సో మనీష్ పాండే అవ్వచ్చు, విజయ్ శంకర్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా మోస్ట్లీ నెంబర్ 3 నెంబర్ 4లో వాళ్ళు ఇష్టంగా ఆడే పొజిషన్ అది. సో ఆ పొజిషన్ వాళ్ళిద్దరు అండ్ కేన్ విలియమ్సన్ కూడా టీంలో ఉండడం ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే సన్ రైజర్స్ టాప్ 4 or టాప్ 5 అనేది చాలా లైక్ అంటే పేరుకి ఆన్ పేపర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లైనప్ గానే కనిపించవచ్చు. ఇప్పుడు బేర్స్టో, వార్నర్, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్ అంటే అబ్బా ఫుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ టాలెంట్స్ అని చెప్పుకుంటారు అందరూ. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్స్ తప్ప మిగిలిన ముగ్గురు కూడా ఒకే పొజిషన్ కోసం పోటీ పడుతున్నట్టు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనీష్ పాండే ముందు రావడం, తర్వాత కేన్ విలియమ్సన్ అండ్ విజయ్ శంకర్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకుంటే ముంబై సెటప్ లో ఆ కైరన్ పోలార్డ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ మిడిల్ ఆర్డర్ కి. ఎగ్జాక్ట్ ఇంకా అసలు అతను రోల్ అనేది అక్కడ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో అలాగా మనకేంటంటే ఆ పర్ఫెక్ట్ ఫిట్ ప్లేయర్ ఇప్పుడు నన్ను అడిగితే కేన్ విలియమ్సన్ నెంబర్ 3 కంటే కింద ఎక్కడ ఆడినా టీంలో ఐ డోంట్ థింక్ ఈజ్ అతన్ని వేస్ట్ చేస్తున్నారనే భావనే ఉంటుంది నాకు. ఎందుకంటే నెంబర్ 3 కేన్ విలియమ్సన్ కి పర్ఫెక్ట్ ఫిట్. సో రిఫ్లెక్ట్ చేసుకుంటే ఈ ఒక్క విషయం అంటే బౌలింగ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం, లేదు ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ క్వశ్చన్ లేకపోవడం అనేది మనకి టీం ఛాన్సెస్ ని హర్ట్ చేస్తుందని. కానీ ఇది కూడా ఒక హెడ్ ఎగ్ గా మారి కొంచెం టీం ఛాన్సెస్ ని బాగా హర్ట్ చేస్తున్నట్టు చెప్పుకోవాలి. ఎనీవేస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆ మ్యాచ్ లో నీకు బాగా కీలక మలుపు తిరిగిన అంశం ఏది ఆ మ్యాచ్ ఓడిపోవడానికి? అక్కడ మ్యాచ్ ఓడిపోవడానికి ఇంపార్టెంట్ అంటే ఒకటి మనం మర్చిపోతాం. ఆ మ్యాచ్ లో నీకు విజయ్ శంకర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు వాళ్ళు చాలా లైట్ గా జస్ట్ వాళ్ళు అంటే డిఫెన్స్ ఆడారు బాగా. అంటే ఏముందిలే వీళ్ళు సర్లే అయిపోయింది మ్యాచ్ అనుకున్నారు అందరూ. కానీ చూస్తే వాళ్ళు యాక్చువల్ ప్లాన్ ప్రకారం వాళ్ళు డీప్ తీసుకెళ్లారు. అక్కడ బాగా డిఫెన్సివ్ గా ఉండే సన్ రైజర్స్ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ వికెట్ తీసుకోవడానికి ట్రై చేయకపోతుండే అసలు విజయశంకర్ కూడా బౌలింగ్ అట్లానే వేసాడు. నన్ను అడిగితే విజయశంకర్ నెట్ ప్రాక్టీస్ బౌలింగ్ వేసినట్టు వేసాడు అక్కడ. ఇంకా అక్కడ నాకు తెలిసి వాళ్ళు సెటిల్ అయ్యారు, స్ట్రైక్ రొటేట్ చేశారు, వాళ్ళు పిచ్ అది బాగా అర్థమైంది. ఇంకా ఇంకో టాక్టికల్ బ్లండర్ ఆల్రెడీ నేను నోట్ చేసేది ఏంటంటే నీకు సందీప్ శర్మని నీకు డెత్ లో 16 overs తర్వాత ఒక ఓవర్ వేపిద్దామని ప్లాన్ చేయడం, అది ఇంకో పెద్ద బ్లండర్. అది వేసాడు, వాళ్ళు 20 runs 18 runs ఎంతో కొట్టారు. ఇంకా అక్కడి నుంచి తిరిగిపోయింది మ్యాచ్ అంతా, అయిపోయింది అక్కడ. దట్ వాజ్ అంత అంటే నీకు చిన్న అంటే నీకు ఎప్పుడు నువ్వు T20లో మ్యాచ్ ను వదిలేయలేము అసలు. దానికి రాహుల్ తెవాతియా నిదర్శనం అసలు. ఇది రెండోసారి చేసి చూపించాడు అట్లా. అవును రాహుల్, దానికి తోడు కొంచెం మనం అంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్ట్రాటజీ అనేది టూ ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో దానివల్ల కూడా ఆ రోజు ఓడిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అభిషేక్ శర్మ ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లో అతను అటాక్ చేశారో అతనికి ఇంకా మళ్ళీ బౌలింగే ఇవ్వలేదు. సో అది కూడా ఒక విధంగా నన్ను అడిగితే కరెక్ట్ మూవ్ కాదు. ఎందుకంటే అతను బౌలింగ్ వేసినప్పుడు అటాక్ చేశారు, కానీ మిడిల్ ఓవర్స్లో మేబీ విజయ్ శంకర్ని కొంచెం హోల్డ్ బ్యాక్ చేసి, ఎందుకంటే విజయ్ శంకర్తో వరుసగా 3 overs వేయించాడు. వార్నర్ కనుక కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు రషీద్ ఖాన్ ఓన్లీ సెకండ్ హాఫ్ లేదు
పవర్ ప్లే అయిన తర్వాత యూస్ చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాచ్అప్స్. అంటే ఇప్పుడు జాస్ బట్లర్ని చూసుకుంటే జాస్ బట్లర్కి చాలా పూర్ రికార్డ్ ఉంది, ఐ మీన్ రషీద్ ఖాన్ మీద. కానీ అసలు ఈ రషీద్ ఖాన్ని ప్రయోగించే అవసరమే రాలేదు. ఓకే ఫైన్, అంటే ఆ రోజు అవుట్ అయిపోయాడు కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేస్ జాస్ బట్లర్ ఓ రోజు మ్యాచ్ డీప్ తీసుకెళ్ళి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? సో ఇలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ ఆల్ ఇన్ ఆల్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే వార్నర్ కొంచెం బౌలింగ్ స్ట్రాటజీ అనేది అది కొంచెం చేంజ్ చేయాలి. మరీ అంత ప్రెడిక్టబుల్గా ఉంటే కనుక కష్టమే. ఎనీవేస్ ఈ రెండు లాస్లు కూడా ఒక్క చిన్న పాజిటివ్ ఏంటంటే ఈ రెండు లాసుల్లో రెండు కూడా బిగ్గెస్ట్ లాసెస్ అయితే కాదు. అంటే మరీ నెట్ రన్ రేట్ ని అంత భయంకరంగా ఇంపాక్ట్ చేయలేదు. ప్రిడిక్టబిలిటీ గురించి చెప్తున్నావు కాబట్టి మనం ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలి ఇక్కడ. నటరాజన్ అంటే చాలా ప్రశంసలు పొందాడు నటరాజన్. ఓకే, నువ్వు యార్కర్లు బాగా ల్యాండ్ చేస్తున్నాడు, ఈ ఐపీఎల్ లో కూడా నీకు 30+ యార్కర్లు ల్యాండ్ చేసాడు కదా అని. కానీ తను కూడా యాక్చువల్గా మనం ఈ రాజస్థాన్ మ్యాచ్ లోని ఈ మ్యాచ్ లో చూస్తే ప్రిడిక్టబుల్ గా ఉండే బౌలింగ్. నిన్న కూడా నీకు చూసుకుంటే అంటే నీకు ఓకే, నీకు పర్వాలే, ఒక డజన్ ఓకే పర్ఫార్మెన్స్, కానీ అంత ఎఫెక్టివ్ అయితే లేకుండే. నీకు చూసుకుంటే 4 overs లో 41 ఇచ్చాడు నీకు, అది తక్కువ అని అయితే చెప్పలేము. నీకు కొట్టినైతే 167 టార్గెట్ టోటల్లో. ఇంకా రాజస్థాన్ మ్యాచ్ లో కూడా నీకు తెవాతే నీకు చూసాడు, ఓకే ఇది వీడు ఓన్లీ ఆర్కర్స్ వేస్తాడు అని చెప్పి ఇట్లా లైన్అప్ చేసుకొని 6 కొట్టాడు వెనకాలకి, ఇట్లా నీకు ఇట్లా కింద నుంచి పికప్ చేసాడు. నిన్న ధోని కూడా నీకు యార్కర్ వస్తుందని రెడీగా నీకు డీప్ ఇన్ దగ్గర ఉండి కొట్టాడు. కొంచెం క్లెవర్ గా వాడాలి. ఇప్పుడు ఇప్పుడు బ్రావో అయినా మలింగ అయినా వీళ్ళు కూడా నీకు 6 బాల్ యార్కర్లు వేస్తారు ఎప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే. నటరాజన్ మన ఇంటర్వ్యూ చెప్పాడు, నేను 6 యార్కర్లు వేద్దాం అనుకుంటాను, వేసేస్తాను నేను అని. అతను వేద్దాం అనుకోవడం కరెక్టే, ఒక్కోసారి పడవు అవి. అవి ఖచ్చితంగా 100% పడతాయని ఎవరు చెప్పలేరు. కొంచెం నీకు రాహుల్ నిన్ననే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నిన్న నాకు తెలిసి ఆల్మోస్ట్ వరుసగా 3-4 ఫుల్ టాస్ వేసాడు. అవన్నీ కూడా అతను యార్కర్ వేయాలనుకున్న డెలివరీస్ నువ్వు చెప్పినట్టు. అంటే తను అదే ఎక్స్పీరియన్స్ బేసిక్ గా ఎంత లర్నింగ్ కర్వ్ పాపం. ఎంత కాదన్నా చాలా యంగ్ ప్లేయర్, ఇవన్నీ నేర్చుకుంటున్నాడు బేసిక్ గా. అది అంటే అర్థమవుతుంది అనమాట. మ్యాచ్ సిచ్యువేషన్ లో ఒక్కోసారి నీకు బ్యాట్స్మెన్ కి నీకు తెలిసిపోతే నీకు లాభం ఏం లేదు. నీకు ఎంత కొద్దిగా మిస్ అయినా కానీ నువ్వు 6 కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నీకు బ్యాట్స్మెన్ కి తెలుసు, ఓకే వీడు ఆర్కరే వేస్తాడని తెలుసు. కానీ తను ఎందుకో ఫస్ట్ 2 మ్యాచెస్ లో కట్టర్ బాగా వేసాడు, ముస్తఫిజుర్ రెహమాన్ స్టైల్లో. అది ఎందుకో చేయడం మానేసాడు. మేబీ దట్ ఈస్ ప్రాబ్లీ డ్యూ టు ఆల్ ద మీడియా అటెన్షన్ సడన్ గా వచ్చింది తన మీద. యార్కర్ కింగ్ అనడం స్టార్ట్ చేశారు. మేబీ తను కూడా మెంటల్లీ కొంచెం క్యారీడ్ అవే అయిపోయాడు కొంచెం. నీకు ఓకే అబ్బా నన్ను అందరూ యార్కర్ కింగ్ అంటున్నారు, నేను అదే వేస్తా అని చెప్పి దాని మీదే బాగా దృష్టి పెడుతున్నట్టు అనిపించింది. కానీ తను కొంచెం స్మార్ట్ అవ్వాలి. నీకు యార్కర్ వేయడం మంచిదే, కానీ 6 బాల్ యార్కర్లు వేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది బ్యాట్స్మెన్ కి, ఇంకా నువ్వు ల్యాండ్ చేసే యాక్యురసీ నీకు పర్సంటేజ్ కూడా పడిపోతుంది. అవును రాహుల్. అండ్ ఇంకొకటి అంటే ఆల్రెడీ మనం ఈ పాయింట్ ని రిపీట్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇందాక మనం కేన్ విలియమ్సన్ అండ్ మనీష్ పాండే బ్యాటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే ఆ రోజు రాజస్థాన్ మ్యాచ్ లో టువర్డ్స్ ద ఎండ్ అంటే వార్నర్ కూడా ఒక విధంగా ఒప్పుకున్న విషయం ఏంటంటే మేబీ ఇంకొక 10-15 రన్స్ మేము ఇంకా స్కోర్ చేసి ఉండాల్సింది అనేటట్టు చెప్పాడు. అంటే మనం విలియమ్సన్ చూసాం, అతను లాస్ట్ లో వచ్చి అతనికి చాలా తక్కువ డెలివరీస్ ఉన్నాయి. ఆ తక్కువ డెలివరీస్ లోనే అతను ఆ జోఫ్రా ఆర్చర్ కి అగేన్స్ట్ గా 106 అవ్వచ్చు, ఇట్లా అతను కొంచెం మొమెంటం బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు మనీష్ పాండే ఇన్నింగ్స్ చూసుకుంటారు 50 కొట్టాడు, కానీ చాలా డాట్ బాల్స్ కన్జ్యూమ్ చేశాడు. నాకు గుర్తు ఐ మీన్ ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, ఐ థింక్ కొన్ని స్పిన్నర్స్ అగేన్స్ట్ గా అయితే వరుసగా 3-4 డాట్ బాల్స్ ఒక 2 overs లో చూసాను నేను. సో ఇట్లాంటి కీ పాయింట్స్ అంటే ఖచ్చితంగా విలియమ్సన్ లాంటి ప్లేయర్ ఆ పొజిషన్ లో ఉండుంటే డెఫినెట్లీ, ఇప్పుడు నిన్న కూడా చూసాం అతను ఈజ్ జస్ట్ నాట్ ఎ క్లాస్ టచ్ ప్లేయరే మాత్రమే కాదు, విలియమ్సన్ సింగిల్స్ రొటేట్ చేయడంలో మాస్టర్. అతను ఎందుకు విలియమ్సన్ ని సింగిల్స్ రొటేట్ చేయడంలో మాస్టర్ అంటే అతను బాల్ ని చాలా లేట్ గా ఆడతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను బ్యాట్ ఫేస్ అనేది ఆ థర్డ్ మ్యాన్ కి డిఫ్లెక్ట్ చేయడంలో అతను కింగ్. అతని టెస్ట్ కెరీర్ మొత్తం చూసుకుంటే ఎక్కువ రన్స్ ఎక్కడ రాబట్టాడని మీరు ఆ మ్యాపింగ్ చేసుకుంటే ఆ థర్డ్ మ్యాన్ రీజియన్ లో వచ్చిన సింగిల్స్ ఫోర్స్ కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. సో ఎందుకంటే విలియమ్సన్ చాలా మాస్టర్ మెనిపులేటర్ ఆఫ్ ద ఫీల్డ్ అనమాట. సో నెంబర్ 3 పొజిషన్ లో నీకు బిజీ ప్లేయర్ కావాలి. అఫ్ కోర్స్ మనీష్ పాండే కూడా కొంచెం
హీస్ అన్ ఎస్టాబ్లిష్డ్ క్రికెటర్ యాజ్ వెల్. కానీ అతనికి ఏంటంటే కొంచెం రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా క్లియర్ ప్రాబ్లం ఉన్నట్టు కనబడుతుంది, ఎస్పెషల్లీ అగైన్స్ స్పిన్నర్స్. సో స్పిన్నర్స్ లో మనీష్ పాండే స్ట్రాటజీ వచ్చేసి బూమర్ బస్ట్ లాగా ఉంటుంది. అంటే అయితే సిక్స్ కొడతాను, లేదంటే పవర్ హిట్ కోసం ట్రై చేసి అవుట్ అయిపోయే ఛాన్స్. ఇప్పుడు మనం చూసాం ఒక మ్యాచ్ లో చహల్కి ఎలా అవుట్ అయ్యాడు. సో అలాగా అంటే మనీష్ పాండే ఈ విలియమ్సన్ నెంబర్ 3 డిబేట్ రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఏంటంటే కొంచెం ఆ నెంబర్ 3లో ఆ రష్, అంటే ఆ బిజీ టైప్ ఆఫ్ ప్లేయర్ మనకి మిస్ అవడం కూడా SRH కి ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఏమంటావు రాహుల్? అవును, మనీష్ పాండే చెప్పినట్టు నువ్వు కరెక్ట్ గా చెప్పు, బలగుద్దినట్టు. అసలు దింపేసావు ఆ పాయింట్. అయితే ఏంటంటే నీకు డాట్ బాల్ ఎక్కువ ఉన్నాయి, సిక్స్లు కొట్టే బలం ఉందని చెప్పేసి నువ్వు డాట్ బాల్ ఆడుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేయకపోతే, అదే నిన్న చూసినట్టు అదేంటి ఇప్పుడు వార్నర్ స్టార్టింగ్ లో అయినట్టే నీకు డాట్ బాల్ స్టార్టింగ్ లో ఆడిన తర్వాత సడన్ గా నువ్వు నెగిటివ్ అయిపోయి అవుట్ అయితే అయిపోయింది కథం. బేర్స్టో విషయంలో కూడా అదే అయింది. అంటే మనీష్ పాండే ఒక్కడే కాదు, సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా మందికి ఉంది, బట్ మనీష్ పాండేలో బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది నువ్వు చెప్పినట్టు రాజస్థాన్ మ్యాచ్ లో పర్టికులర్ గా తను కావాలని స్ట్రైక్ తనే పెట్టుకొని సిక్స్లు కొట్టడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు టీం మొత్తం సన్ రైజర్స్ స్ఫూర్తి తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎక్కడో చూడనక్కర్లేదు, ఎవరి మాట వినక్కర్లేదు. అసలు వాళ్ళ బ్యాటింగ్ లైనర్ నంబర్ 4 లో ఆడే విలియమ్స్ అని చూస్తే చాలు అసలు. అంటే అదే అండర్ స్టేట్మెంట్ కాదు నువ్వు చెప్పినట్టు. అసలు అంత మాస్టర్ బ్యాట్స్మెన్, అంత అంటే తలుచుకుంటే అదే అసలు నేను నంబర్ 3 ఆడకపోతే అసలు దొబ్బే అని కూడా అనొచ్చు టీం మేనేజ్మెంట్ తో. కానీ అంత సెల్ఫ్లెస్ గా నువ్వు ప్లేయర్ ఆడుతున్నాడు టీం కోసము, నీకు అసలు ఏమీ వరీ లేకుండా, అసలు వికెట్ అంటే కూడా భయం లేకుండా, అసలు నువ్వు ఎప్పుడైనా చూడు, నువ్వు గ్రేట్ బ్యాట్స్మెన్ ఎందుకంటాను అంటే నేను కేన్ విలియమ్సన్ ని, ఎస్పెషల్లీ T20లో అంటే తను ఎట్లా అడాప్ట్ చేసుకోగలుగుతున్నాడు అంటే ఎప్పుడు నీకు స్ట్రైక్ రేట్ 140 కింద కనిపించదు. చాలా రేర్ ఇన్నింగ్స్ ఉంటాయి కేన్ విలియమ్సన్. అసలు ఎప్పుడైనా నీకు 10 బాల్ దాటాడంటే నీకు ఇమ్మీడియట్ గా చూసుకుంటాడు. తన మైండ్ లో ఇట్లా క్యాల్కులేటర్ రన్ అవుతుంటది. ఓకే ఇప్పుడు టీమ్ కి ఇప్పుడు నేను డాట్ బాల్ ఆడద్దు, కింద ఇంకా బ్యాట్స్మెన్ ఉంటారు, వాళ్ళకి ఛాన్స్ రావాలంటే నేను మినిమం మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రెషర్ పడద్దు అంటే నేను స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలని చెప్పి తను ఎప్పుడు 140కి అయితే కింద ఉండదు అసలు. అట్లా నువ్వు మినిమం నువ్వు నీ గురించి కాకుండా టీం మొత్తం గురించి కూడా ఆలోచించాలి. అసలు ఆ లక్షణం అసలు అందరూ కేన్ విలియమ్సన్ చూసి కొంచెం స్ఫూర్తి తెచ్చుకొని, లేదు మన సొంత రికార్డుల కోసం కాకుండా టీం కోసం ఆడాలని చెప్పి కొంచెమైనా అసలు ఏమన్నా పికప్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మరి ఏమో, మరి మేబీ ఇట్స్ టూ లేట్. 6 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా 6 మ్యాచ్ల్లో 5 గెలవాలి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే. ఏమో. కానీ ఒక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాహుల్, పిచ్చెస్ అన్ని మనం చూసుకుంటే ఇంక్లూడింగ్ షార్జా కూడా, పిచ్చెస్ అన్ని కూడా స్లో, కొంచెం ఈజీగా మనం ఇప్పుడు టోర్నమెంట్ ముందు ఎలా అయితే ప్రెడిక్ట్ చేసామో స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారని, ఆల్మోస్ట్ ఆ స్టేజ్ రానే వచ్చేసింది. ఎందుకంటే మనం చూస్తుంటే స్కోర్స్ అన్ని కూడా డ్రాప్ అవుతున్నాయి, అండ్ ఆ చేజింగ్ కూడా కష్టమవుతుంది, అండ్ పిచ్చెస్ లో కూడా కొంచెం ఆ ల్యాక్ ఆఫ్ బౌన్స్ అండ్ కొంచెం స్లోవర్ బాల్స్ గ్రిప్ అవడం కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ ఇండికేషన్. నిన్ననే ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఓవర్లోనే సందీప్ శర్మ వేసిన ఒక ఓవర్లో ఆల్మోస్ట్ అతను బాల్ పిచ్ అయిన వెంటనే ఒక పఫ్ ఆఫ్ డస్ట్ పైకి వచ్చింది అనమాట. అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ పిచ్చెస్ ఆర్ టైర్డ్ అని. సో ఇప్పుడు ముందుకెళ్లే కొద్దీ SRH ఇప్పటి వరకు ఆ ముగ్గురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్ అండ్ ఒక మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్రౌండర్ అయితే ఆల్రౌండర్, లేదంటే ఇప్పుడు నిన్న తీసుకున్నట్టు షాబాజ్ నదీమ్ అవచ్చు, ఈ స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ అయ్యే ప్రసక్తే లేదు సెకండ్ హాఫ్ లో. నన్ను అడిగితే ఇది చాలా హార్ష్ కాల్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా జానీ బేర్స్టోని కొంచెం డ్రాప్ చేసి మేబీ షార్జా లాంటి కండిషన్స్ లో అతను తీసుకొచ్చే టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ బేర్స్టోని డ్రాప్ చేసి ఒక కీ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీన్ అయినా, లేదు జేసన్ హోల్డర్ అయినా, డిపెండింగ్ ఆన్ ద ఆపోజిషన్. కొన్నిసార్లు ఏంటంటే ఆపోజిషన్ లో మేబీ ఇప్పుడు KKR లాంటి టీం తోటి లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం హెవీగా ఉన్న టీం తోటి మేబీ నబీన్ ట్రై చేయొచ్చు, లేదు కొంచెం వీళ్ళు పేస్ కి కొంచెం దొరుకుతారనే టీమ్స్ పైన, అబుదాబి లాంటి లాంగ్ గ్రౌండ్స్ పైన మేబీ జేసన్ హోల్డర్ ట్రై చేయొచ్చు. సో డెఫినెట్లీ దోస్ ఆర్ ద 2 ఆప్షన్స్ దట్ దే కెన్ ట్రై. అండ్ బేర్స్టో ప్లేస్ లో సాహా గానీ శ్రీవాస్ గోస్వామి కానీ వాళ్ళిద్దరిలో ఎవరో కొన్ని మిడిల్ ఆర్డర్ లో ఒక రోల్ అంటే ఫినిషింగ్ రోల్ ఇవ్వచ్చు. ఎందుకంటే సాహా అండ్ గోస్వామి ఇద్దరు కూడా బెంగాల్ ఆడతారు, ఇద్దరు కూడా ఐ మీన్ డెఫినెట్లీ అంటే అట్లీస్ట్ కండిషన్స్ ని చూసుకుంటే కొంచెం స్లో అండ్ లో పిచ్చెస్ మీద వాళ్ళు కొంచెం బెటర్ ఫిట్ అనే చెప్పొచ్చు.
సో ఓపెనింగ్ లో నాకు తెలిసి వార్నర్ అండ్ విలియమ్స్ అన్ని పంపించి నెంబర్ 3 నుంచి సేమ్ అంటే నెంబర్ 3 మనీష్ పాండే అండ్ నెంబర్ 4 విజయ్ శంకర్ అండ్ నెంబర్ 5 సాహా గానీ లేదు ప్రియం గర్గ్, ఎవరైతే వాళ్ళ టీమ్ సిచ్యువేషన్ బట్టి ఇలా ఉంచితే నాకు తెలిసి బ్యాటింగ్ కొంచెం పటిష్టం అవుతుంది. ప్లస్ మనకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ అండ్ ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఆప్షన్ అనేది లగ్జరీ ఉంటుంది మనకి. సో ఇది ఇది ఖచ్చితంగా అంటే మనం చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ ఈ బేర్స్టోన్ పక్కన పెడతారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అని అయితే నేను అనుకోవట్లేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రావర్ బెయిలీస్ ఉన్నాడు కోచింగ్ సెటప్ లో. సో ట్రావర్ బెయిలీస్ చాలా ఇయర్స్ బేర్స్టోతో కలిసి వర్క్ చేశాడు. ఇంగ్లాండ్ టీమ్ తోటి ఇంగ్లాండ్ టీమ్ కి వరల్డ్ కప్ కూడా అందించాడు. సో బేర్స్టో గురించి అతనికి బాగా తెలుసు. అండ్ బేర్స్టో అతను ఓపెనింగ్ రోల్లో అంత కాన్ఫిడెంట్ గా అతను పేరు తెచ్చుకోవడానికి ఒక చిన్న కారణం కూడా బెయిలీసే. ఎందుకంటే అతను బ్యాక్ చేశాడు ఎప్పుడైతే అలెక్స్ హేల్స్ కొంచెం ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నాడు, బేర్స్టోన్ బాగా బ్యాక్ చేశాడు. అండ్ బేర్స్టో కూడా తన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. సో బేర్స్టోని అంటే ఆ ఈక్వేషన్ వల్లనే చెప్పను, బట్ స్టిల్ బేర్స్టో ఇస్ అ ప్రూవెన్ ప్లేయర్, అందరికీ తెలిసిందే. సో అతన్ని పక్కన పెడతారనేది అయితే కొంచెం అనుమానకరమైన విషయమే. కానీ చూద్దాం స్ట్రాటజీస్ మరి ముందు ముందు మ్యాచెస్ లో ఎలా ఉండబోతున్నాయో. ఎస్ఆర్హెచ్ కి ఇప్పుడు మంచి రెస్ట్ వచ్చింది, ఒక 4-5 డేస్. నాకు తెలిసి నెక్స్ట్ సండే వరకు మ్యాచ్ లేదనుకుంటా వాళ్ళకి. సో ఇట్ ఈస్ ఎ గుడ్ టైం టు రిఫ్లెక్ట్ ఆన్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది అది రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక విధంగా ఒక మంచి బ్రేక్ అనే చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ కి. మ్యాచ్ వచ్చేసి వీళ్ళతో ఉంది, కేకేఆర్ తో ఉంది. అది వాళ్ళు యాక్చువల్ గా ఇది మనకి కొంచెం మంచి సూచనలే ఉన్నాయి. ఇప్పుడు నారాయణుడు అక్కడ మ్యాచ్ ఆడడు, సస్పెక్ట్ యాక్షన్ రిపోర్ట్ అయినందుకు. కాబట్టి వాళ్ళు కొంచెం సడన్ గా నీకు కొంచెం షేక్ అయి ఉన్నారు వాళ్ళ ఫార్ములా అది. కానీ నాకు తెలిసి వాళ్ళు పక్కా నాకు తెలిసి ప్యాట్ కమిన్స్, లాకీ ఫర్గ్యూసన్ ఇద్దరు ఆడతారు. చలో అని కేకే అంటే సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ కొట్టేస్తే మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్ లైట్ అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు అటాక్ చేసి వార్నర్ ని ఇంకా బేర్స్టోన్ అవుట్ చేసి చేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాష్. చూద్దాం. 6లో 5 గెలుస్తారంటావు రాజు? ఫైనల్ కాల్. యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ఎప్పుడు ఐ విల్ ఆల్వేస్ హోప్ ఫర్ ద బెస్ట్. సో నాకైతే గెలుస్తారని నమ్మకం ధీమా ఉంది. ఆ గెలుపుకి మొదటి బాట నెక్స్ట్ మ్యాచ్ లోనే పడాలి, అది కేకేఆర్ మ్యాచ్ పైన. ఎందుకు అని అంటే కేకేఆర్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచెస్ చూసుకుంటే వాళ్ళు ఒక్క మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ కన్సిస్టెన్సీ అనేది లేదు. కన్సిస్టెన్సీ అంటే బ్యాటింగ్ పొజిషన్స్ గురించి చెప్తున్నా. ఒక మ్యాచ్ లో అంటే ఎవరు ఎక్కడ బ్యాటింగ్ వస్తారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అలా అయిపోయింది కేకేఆర్ బ్యాటింగ్ లైనప్. సో ఏ టీం అయినా టార్గెట్ చేయొచ్చు బౌలింగ్ తో అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టీమ్స్ దట్ యూ కెన్ టార్గెట్. కాకపోతే ఎస్ఆర్హెచ్ నేను చెప్పినట్టు వార్నర్ కొంచెం ఆ బౌలింగ్ టూ ప్రెడిక్టబుల్ గా ఉండడం అనేది మార్చాలి. టీమ్ చేంజెస్ అయితే పెద్దగా మేబీ మహా అయితే ఒకటో రెండో చేంజెస్ ఉండొచ్చేమో. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో అయితే నేనైతే పెద్దగా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ అంతకు ముందు ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే కింగ్స్ 11 పంజాబ్ కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ లో ఉన్నారు, వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళతో మ్యాచ్ అంటే మనకి అడ్వాంటేజ్ అన్నప్పుడు వాళ్ళు ఎస్ఆర్హెచ్ ప్రూవ్ చేశారు, బాగానే కంబ్యాక్ చేశారు. సో మేబీ కేకేఆర్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ ఇట్స్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్ ప్యూర్లీ ఫర్ ద రీజన్ దట్ కేకేఆర్ వాళ్ళు దేవ్ మెస్డ్ అప్ టూ మెనీ ఆప్షన్స్ ఇన్ దేర్ బ్యాటింగ్. సో ఆ బ్యాటింగ్ లో కనుక వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ, ఎందుకంటే దినేష్ కార్తిక్ కూడా ఒక్క మ్యాచ్ లోనే అతను బాగా క్లిక్ అయ్యాడు, మిగిలిన అన్ని మ్యాచ్లు చూసుకుంటే అతను కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినట్టు కనబడుతుంది. సో ఇఫ్ దెర్ ఇస్ వన్ టీమ్ దట్ యూ కెన్ టార్గెట్ ఇట్ ఈస్ కేకేఆర్ రైట్ నో. సో హోప్ఫుల్లీ ఈ వీక్ లో ఉన్న కేకేఆర్ మ్యాచెస్ కనుక కేకేఆర్ వాళ్ళు ఓడిపోతే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కేకేఆర్ పైన. అండ్ ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఇప్పుడు బ్రేక్ ఉన్నది కాబట్టి దే కెన్ కమ్ బ్యాక్ ఫ్రెష్ అండ్ స్టార్ట్ అగైన్. సో ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్. నేనైతే మరొక విలియమ్సన్ స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఆ విలియమ్సన్ స్పెషల్ చూడాలంటే నెంబర్ 3 ఆర్ ఓపెనింగ్ రావాలి, విచ్ లుక్స్ ఇంప్రాబబుల్ ఎట్ ద మూమెంట్. సో ఫింగర్స్ క్రాస్డ్ రాహుల్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే డేవిడ్ వార్నర్, డేవిడ్ వార్నర్ అయితే నీకు బౌలర్లు చూసి భయపడతారో ఆ డేవిడ్ వార్నర్ రావాలనుకుంటున్నాను. సవ్యసాచి లాగా స్విచ్లు కొట్టుకుంటూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ డేవిడ్ వార్నర్ రావాలంటే లాకీ ఫెర్గ్యూసన్ నువ్వు చెప్పినట్టు ఆడాలి. లాకీ ఫెర్గ్యూసన్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు కలిపి ఆడితే, బేర్స్టో అండ్ వార్నర్ ఓపెనింగ్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నాకు ఆ భావన ఉంది. ఎందుకంటే అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కూడా నేను చెప్పాను బోత్ వార్నర్ అండ్ బేర్స్టో లవ్ స్పేస్ అని. అఫ్ కోర్స్ ఆ రోజు లైక్ బాగానే కౌంటర్ చేశారు, బట్ స్టిల్ ఐ థింక్
పేస్ అండ్ అవుట్ పేస్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే బేర్స్టో స్ట్రగుల్ అయ్యే ఏరియా ఓన్లీ ఇట్స్ అగేన్స్ ద మూవింగ్ బాల్, ఎస్పెషల్లీ అగేన్స్ ద న్యూ బాల్. సో అది తప్ప అంటే ఐ డోంట్ థింక్ అంటే ప్యాట్ కమిన్స్ దగ్గర ఉంది ఆ స్కిల్, బట్ లాకీ ఫర్గ్యూసన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ హరీ ద బ్యాట్స్మెన్ విత్ పేస్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ అనమాట. ఈజ్ నాట్ మోర్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ స్వింగ్ బౌలర్ కాదు. సో అతను తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజ్. ఏమో నాకైతే వార్నర్ ఇస్ ఇంపార్టెంట్ బేర్ స్టోక్ అంటే. మరి 150K లో బౌలింగ్ వేస్తే నీకు లాకీ ఫర్గ్యూసన్ మరి ఆడగలుగుతాడా అనేది. ఆడి నీకు అప్పుడు చిన్నప్పుడు స్టేన్ 150+ వేస్తుంటే నీకు 6లు కొట్టినాడు అసలు ఎంసీజీలో వార్నర్. చూద్దాం మళ్ళీ అట్లాంటి సైట్ మనకు కనిపిస్తుందో లేదో. అలాంటి సైట్ కనిపిస్తే మాత్రము ఇక అన్ని టీంలు భయపడాల్సిందే, తప్పదు. సో ఎనీవేస్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసి ఇట్స్ ఆన్ సండే, అబుదాబిలో ఉంది. అది కూడా కేకేఆర్ పైన. కేకేఆర్ తో మనం కేకేఆర్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ ఒక అది ఘోరమైన ఓటమని చెప్పలేము, కానీ చాలా కన్విన్సింగ్ విక్టరీ అది కేకేఆర్ కి. సో ఇట్స్ ద బెస్ట్ టైమ్ టు టేక్ రివెంజ్. సో సండే అబుదాబిలో, అది కూడా డే గేమ్. సో డే గేమ్ లో నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ చేజింగ్ బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటున్నా. సో అబుదాబిలో ఇప్పటి వరకు కొంచెం పిచ్చెస్ స్లో అయ్యి కొంచెం చేజింగ్ కష్టం అనేది ఓవరాల్ ట్రెండ్ నడుస్తుంది. బట్ స్టిల్ నన్ను అడిగితే డే గేమ్స్ లో ఎప్పుడు కూడా చేజింగ్ టీమ్ కే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో చూద్దాం మరి ఆ మ్యాచ్ లో టీమ్ చేంజెస్ అయినా ఉంటాయా, ఎస్ఆర్హెచ్ విల్ దే బౌన్స్ బ్యాక్ ఆర్ వరుసగా 3 ఓటములు మూట కట్టుకుంటుంది అనేది మనం చూద్దాము. సో సండే వరకు వెయిట్ చేద్దాం. Thank you for writing to us, and thank you for all the lovely feedback. Hopefully ఇంకా ముందు ఇంకా మంచి కంటెంట్ తో మేము ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. Until then, this is Rahul and Raju signing off.